హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నా పాటికి నేనైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే నాకైతే కద్దుక కీర్ కనిపించింది అనమాట. సరే ఒక 2-3 వీడియోస్ చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పచ్చికోవ ఇలాంటివి అయితే యూస్ చేయాలని, సరే మనం సింప్లిఫై చేద్దాము. అటు కద్దుక కీర్లా కాకుండా ఇటు ఆమ్కే హల్వాలా కాకుండా కొంచెం మీడియంలో ఉండేలాగా ట్రై చేశాను అనమాట. గీలో ఒక కప్ అయితే ఆనపకాయ తురుముని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సగ్గుబియ్యం ముందే వాష్ చేసుకుని సోక్ చేసి ఉంచుకున్నాను. అవి కూడా వేసి కొంచెం వాటర్ అయితే పోసుకుని బాగా ఉడకబెట్టినమాట. నా దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అని చెప్పి అందులో మిల్క్ కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. నేను 1 గ్లాస్ ఆనపకాయ తురుము తీసుకున్నాను కాబట్టి 1.5 మిల్క్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం పలచగా కావాలంటే ఇంకా ఎక్కువ మిల్క్ తీసుకోవచ్చు. నాకు అంత మిల్క్ కన్సిస్టెన్సీ నచ్చదు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే షుగర్ తీసుకున్నాను. ముందుగానే డ్రై ఫ్రూట్స్ అనేవి తురిమేసి ఉంచుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత చిక్కబడిపోయింది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.